నిజామాబాద్ జిల్లా రెంజల్లో కాంగ్రెస్ నేత మోబిన్ ఖాన్ పర్యటించారు. అక్కడ 79 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషి వల్ల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను మొదటి దఫాలో 409 మందికి పంపిణీ చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. మీ అందరికి ఒక విషయం తెలుసు, గతంలో పాలకులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి కమిషన్లు తీసుకొని మేము తెచ్చినాము, మేము చేసినాము అని చెప్పుకునేటోళ్ళు. ఈరోజు ఎవరైతే బెనిఫిషియర్స్ కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రైతు రుణమాఫీ కానీ, మీకు ఎలక్ట్రిసిటీ బిల్ మాఫీ కానీ, కరెంట్ మాఫీ వస్తుంది కదా అందరికి, సబ్సిడీ కానీ, ఇవన్నీ డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాలో వెళ్ళేటట్టు, లబ్ధిదారులకి బెనిఫిట్ అయ్యేటట్టు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. అతి త్వరలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. మహాలక్ష్మి మాట ఇచ్చినట్టు 2500 స్కీమ్ కూడా ఉంటుంది. ఏ స్కీమ్లో అయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు బలంగా ఉండి మీ అవసరాన్ని అవకాశంగా తీసుకొని సేవ చేయడం తప్ప మా వాళ్ళు ఎక్కడ కూడా మీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించారు.